ఓం గం గణపతయే నమః. హరి ఓం. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమో నమః. జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మరి ఈ జూన్ మాసము 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు కూడా మనకి మేషాది 12 రాశులు అంటే మీనరాశి వరకు కూడా 12 రాశుల్లో గ్రహాల యొక్క సంచార స్థితిగతులను గనక మనం తెలుసుకోగలిగితే ఏ రాశుల వారికి ఏ గ్రహం వలన ఏ శుభాలు కలుగుతాయి, ఏ ఈవెంట్స్ వారిని ఆనందపరుస్తాయి, ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి, మరి ఇబ్బంది కలిగించేటటువంటి గ్రహాలకి తగినటువంటి పరిహారంగా ఏ స్తోత్రము చదివినా, ఏ పూజ చేసుకున్నా, ఏ జపము చేసుకున్నా, ఏ దానము చేసుకున్నా మంచి జరుగుతుందో మనం గనక గమనించుకున్నట్లయితే ముఖ్యంగా ఈ జూన్ మాసంలో సూర్యగ్రహము జూన్ 14వ తేదీ వరకు కూడా వృషభ రాశిలో సంచరిస్తూ, కుజుడు జూన్ 20వ తేదీ వరకు కూడా మేషరాశిలో తన యొక్క స్వక్షేత్రంలో సంచారం చేస్తూ జూన్ 20 తర్వాత వృషభ రాశిలోకి సంచారం, జూన్ 15 తర్వాత సూర్య భగవానుడు మిథున రాశిలోకి సంచారం, బుధుడు జూను 19వ తేదీన దాదాపుగా మనకి మిథున రాశిలో సంచరిస్తూ 19వ తేదీ తర్వాత కర్కాటక రాశిలోకి సంచారం జరుగుతుంది. అట్లాగే ముఖ్యంగా మనందరికీ ఆనందింపదగినటువంటి విశేషముగా చెప్పుకోదగినటువంటి గ్రహము ఏదైనా ఉంటే గురుగ్రహము. ఇది చాలా విస్తారమైనటువంటి విశేషవంతమైనటువంటి ఆర్థిక లాభాదుల్ని కలుగజేస్తూ అన్ని విషయాలలో వృద్ధిని కలిగించేటటువంటి ఈ గ్రహము జూన్ 2వ తేదీన అంటే 1వ తేదీ అర్ధరాత్రి నుండి కూడా తన యొక్క ఉచ్చస్థిత రాశి అయినటువంటి మిత్ర రాశి అయినటువంటి కర్కాటక రాశిలోకి సంచరిస్తూ దాదాపుగా ఈ జూన్ మాసం అంతా అదే రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు గురుడు. శుక్రుడు జూన్ 8వ తేదీ వరకు కూడా మిథున రాశిలో సంచారం చేస్తూ జూన్ 8 నుండి కూడా కర్కాటక రాశిలో గురుడితో పాటుగా సంచారం చేస్తూ ఉంటాడు. శని భగవానుడు మీనరాశిలోనే బుధ నక్షత్రమైనటువంటి రేవతి నక్షత్రంలో సంచరిస్తూ, రాహువు సొంత నక్షత్రంలో ఉంటూ కుంభరాశిలో, అట్లాగే కేతువు సింహరాశిలో సొంత నక్షత్రంలో సంచరిస్తూ, మరి చంద్రుడు దాదాపుగా 2.5 రోజులకి కూడా ఒక్కొక్క రాశిని కూడా సంచరిస్తూ అన్ని గ్రహాలతో తన యొక్క సంచారాన్ని కలగజేస్తూ ఎన్నో రకాలైనటువంటి విశేష ఫలితాలని మరి ఈ మేషాది 12 రాశులైనటువంటి మీనరాశి పర్యంతము కూడా విశేషమైనటువంటి శుభ ఫలితాలను అందజేస్తూ కొన్ని ఇబ్బందులని కలగజేస్తూ ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క జన్మజాతక పరిహారాలు మాత్రమే వారికి తగినటువంటి సరైనటువంటి ఈవెంట్స్కి సరైనటువంటి ఫలితాలని ప్రోత్సాహకరంగా ఇస్తాయి అనటంలో సందేహము లేదు. గోచార సూత్రాలను బట్టి ఏ గ్రహాలు ఏ రాశుల్లో ఉంటాయో ఏ రకాలైనటువంటి ఫలితాలని అందజేస్తాయో మరి ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి వారికి జూన్ మాసములో గురుని యొక్క సంచారము కర్కాటక రాశిలో చాలా విశేష ఫలవంతమైనటువంటి ఫలితాలను ప్రసాదిస్తూ, ముఖ్యంగా విద్యార్థులకి విద్యయందు ఆసక్తి పెరగటము, ఉన్నతమైనటువంటి విద్యలకి సంబంధించినటువంటి వాటిల్లో అంటే ప్రొఫెషనల్ విద్యలకి సంబంధించినటువంటి ఆలోచనలు, సౌఖ్యవంతమైనటువంటి విలాసవంతమైనటువంటి కాలేజీలలో మంచి వారికి అప్లికేషన్ పెట్టుకున్న వెంటనే చక్కటి అవకాశము రావటము, ఆ విద్యాలయాలలో వారు చాలా ఆనందంగా చాలా కంఫర్ట్నెస్ గా ఉంటూ ఉన్నతమైనటువంటి విద్యలని అభ్యసించేటటువంటి అవకాశము మేషరాశి వారికి అందపోతోంది. అట్లాగే మేషరాశి వారికి గురుడు యొక్క మార్పు వలన తండ్రి గారికి సంబంధించినటువంటి తల్లి గారికి సంబంధించినటువంటి ఆస్తులు ఏదైనా ఉంటే అవన్నీ కూడా వీరికి లభించేటటువంటి అవకాశం, అట్లాగే గురుడు యొక్క ఆ స్థితి వలన
ఉన్నతమైనటువంటి వాహన యోగము, గృహయోగము, గృహము కట్టుకునేటటువంటి అవకాశము, భూలాభ సిద్ధి, విశేషమైనటువంటి ప్రయాణాల యందు ఆసక్తి కలగటము, ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటి ఆర్థిక ధనలాభాదులు, విద్యా లాభాదులు, భూగృహ లాభాదులు, అన్ని విషయాల యందు కూడా మంచి సుఖవంతమైనటువంటి సౌఖ్యవంతమైనటువంటి అవకాశాలు ఆ గురుడు ఇస్తూ, ఇదే మేషరాశి వారికి గురుడి యొక్క దృష్టి భేదము వలన కూడా మరి ఆయన దృష్టి 4లో ఉండి 8వ భావం మీద పడుతూ 12వ స్థానాధిపతి, అంతకుముందు ఏదైనా సరే చేసినటువంటి అప్పుల వలన కొన్ని ఆర్థిక సమస్యలు వీరిని చుట్టముట్టేటటువంటి అవకాశం ఉంటాయి. అది భూపరంగానా, గృహపరంగానా, లేకపోతే వాహన పరంగానా, లేకపోతే ఏదైనా ఆపరేషన్స్ ద్వారానా, వైద్యపరంగానా, తండ్రి యొక్క పాలన కూడా లేకుండా తండ్రితో విరోధంగా ఉండేటటువంటి పరిస్థితులు కూడా కొంతమందికి అవకాశాలు కలుగజేస్తూ ఉంటాయి. ఈయనున్నటువంటి స్థానము ఎంత మంచి స్థానమైనా సరే ఆయన చూసే దృష్టులను బట్టి కూడా కొన్ని సమస్యలు. ఎందుకంటే మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావము కొంత ఇబ్బందికరమైనటువంటి సూచనలను చేస్తూ ఉంటుంది. ఆ శని భగవానుడిని గురుడు చూడటం ద్వారా ఆ సమస్యలు ఇంకొంచెం పెరిగేటటువంటి అవకాశాలు నిండుగా ఉంటాయి. ఏదైనా సరే విదేశాలకి సంబంధించినటువంటి వ్యవహారార్థమై వీరు ప్రయత్నాలు విద్యపరంగా చేసినా, ఉద్యోగపరంగా చేసినా, ఆర్థిక లావాదేవీల విషయాలలో కానీ వీరికి కొంత ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది. అట్లాగే నదీ తీర్థ సంగమ స్నానాలకి వెళ్ళేటటువంటి ఆలోచన కలగటము, అక్కడ ఆ తీర్థ క్షేత్రాలను దర్శించుకోవటము, దాని వలన మానసిక ఆనందాన్ని పొందటము, ఇలాంటివన్నీ కూడా జరగటానికి చాలా చాలా అవకాశాలు ఈ గురు భగవానుడు ఇస్తున్నాడు. అయితే ఏంటంటే ఈ గురుడు యొక్క స్థానస్థితి, ఆయన యొక్క దృష్టి వలన కూడా కొంత ఆర్థికపరమైనటువంటి మోసాలు జరగటానికి, కొంత స్వయంకృతాపరాధాలు చేసుకోవడానికి అవకాశము. మేషరాశిలో కుజ భగవానుడు దాదాపుగా 20వ తేదీ వరకు అక్కడే ఉంటాడు కాబట్టి మరి ఆయన రాశి మారేంత వరకు వీరు అవసరం ఉన్నా అవసరం లేకపోయినా ఉత్సాహకరమైనటువంటి నేను ఏ పనైనా ఆచరించగలను, నేను ఏ పనైనా చేసేస్తాను, నేను ఏ చదువునైనా అవలీలగా చదివేస్తాను అనేటటువంటి ఆడంబరకరమైనటువంటి విషయాలు, ఆయన యొక్క ఉత్సాహమే, అంటే వారి యొక్క ఉత్సాహమే వారికి ఇబ్బంది కలుగజేసేటటువంటి పరిస్థితి కుజుడిస్తున్నాడు. శిరోబాధలు ఇస్తాడు. ఆర్థికపరమైనటువంటి సమస్యలని రవి భగవానుడు ద్వితీయంలో ఉండి జూన్ 14 వరకు కూడా ఆర్థిక పరంగా, పితృపరంగా, అట్లాగే ఉద్యోగ సంబంధిత విషయాల యందు పూర్తిగా నిమగ్నం లేకపోయినట్లయితే, ఏకాగ్రతగా లేకపోయినట్లయితే ఉద్యోగాల నుంచి తీసివేసే పరిస్థితి. దాని వలన వీరు బ్యాంకుల నుంచి తీసుకున్నటువంటి ఏదైనా ధనాన్ని కట్టలేక, ఈఎంఐలు కట్టలేక వీరి మీద బ్యాడ్ రిమార్క్ రావటము, ఉద్యోగాల్లోంచి తీసివేయటం వలన వీరికి ఆర్థిక సంక్షోభం ఏర్పడటం, ఇలాంటివన్నీ కూడా జరగడానికి సూర్య భగవానుడి యొక్క స్థితి. అలాగే ఏలినాటి శని ప్రభావము వలన వీరికి అప్పుల బాధ ఎక్కువగా ఉండటం, బంధువులతో కానీ లేకపోతే వీరు చేసేటటువంటి ఉద్యోగ సేవలలో కానీ వీరి కింద పనిచేసేటటువంటి వారు వీరి మీద కసిగట్టడము, వీరి దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేయటము, లేకపోతే వీరి మీద ఉన్నవి లేనివి పెద్ద ఆఫీసర్స్ చెప్పి వీరి యొక్క ఉద్యోగకరమైనటువంటి విషయాలలో, ఉద్యోగపరమైనటువంటి విషయాల యందు కాస్త తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగజేసే స్థితి ఈ ఏలినాటి శని ప్రభావం సూచిస్తోంది. ఎప్పుడైతే సూర్య భగవానుడు తృతీయ రాశి అయినటువంటి మిథున రాశిలోకి మరి ఈ మాసము 15వ తేదీన ప్రవేశిస్తాడో అప్పుడు అంతా కూడా వీరికి విశేషమైనటువంటి లాభసిద్ధి, ఉద్యోగ ప్రయత్నాల యందు సఫలీకృత, కార్యసిద్ధి, వీరు తీసుకునేటటువంటి ధైర్యంతో, సాహసంతో, పరాక్రమంతో తీసుకునేటటువంటి స్వయంకృత నిర్ణయాలలో వృద్ధి కలగటము, కొత్త పరిచయాలు వీరి యొక్క ఉద్యోగ సదవకాశాలకి, వీరు చేసేటటువంటి ఇంటర్వ్యూలలో కార్యసిద్ధిని కలుగజేయడానికి సూర్య భగవానుడు జూన్ 15 తర్వాత అత్యంత విశేషమైనటువంటి శక్తిని కలుగజేస్తున్నాడు. అట్లాగే దూర ప్రయాణాల యొక్క వాంఛ, దూర ప్రయాణాలు, దగ్గర ప్రయాణాలు, బంధువుల యొక్క ఇళ్లలో జరిగేటటువంటి విందు వినోదాలు, కాలక్షేపాలు, వీటిల్లో పాల్గొనేటటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ముఖ్యంగా మేషరాశి వారికి బుధుడు కూడా దాదాపుగా మే 20 వరకు కూడా 19 వరకు
మరి ద్వితీయంలో ఉండి అఖండమైనటువంటి తృతీయంలో ఉండి చక్కటి వాక్ సంభాషణ శక్తిని ఇచ్చే అవకాశం ఉంది. మంచి తెలివితేటలతో వీరు చేసేటటువంటి ఉద్యోగ వ్యాపార సంబంధిత విషయాలలో చక్కటి వృద్ధిని, పూర్వజన్మ సుకృతాన్ని కూడా వీరికి ఇచ్చేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. దాదాపుగా జూన్ 20 తర్వాత బుధుడు కూడా గురుగ్రహంతోనూ శుక్రగ్రహంతోనూ కలిసి ప్రయాణం ఒకే రాశిలో చేయటం చాలా చాలా సౌఖ్యకరమైనటువంటి వాహన యోగాదులని, వ్యాపారంలో మంచి ధన లాభాదులని, వీరు సంకల్పించినటువంటి ప్రతి దాంట్లో కూడా సిద్ధిని కలుగజేయటము, అఖండమైనటువంటి సన్మాన యోగ్యతలు కూడా ఈ మేషరాశి వారికి కలుగుతున్నాయి. ముఖ్యంగా మేషరాశి వారికి జూన్ 20 తేదీ తర్వాత కుజ భగవానుడు ద్వితీయంలోకి వచ్చినప్పుడు నేత్ర సంబంధిత విషయాలు, కుటుంబంలో ఎన్నో అలజడులు, అట్లాగే ఈ కుజ భగవానుడి వలన ఆర్థికంగా నష్టపోవటము, ఆకస్మికంగా కుటుంబ పరంగా కలిగేటటువంటి ఇబ్బందులు, లేకపోతే వీరికున్నటువంటి పూర్వము నుంచి ఉన్నటువంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల వలన, ఆపరేషన్స్, శస్త్రచికిత్సల వలన ధనము నష్టపోయేటటువంటి అవకాశము, అట్లాగే వీరి యొక్క పుత్రులు గాని పుత్రికలతో గాని కుటుంబంలో ధనపరమైనటువంటి విషయాలందు సడన్ గా ఏదో ఒక సమస్య రావటము, వీరు కాస్త కుటుంబంలో అలజడి క్రియేట్ చేసుకోవటము. అట్లాగే ఈ కుజ భగవానుడి యొక్క దృష్టి 9వ స్థానం మీద పడేసరికి తండ్రి గారితో ధన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అన్నదమ్ములతో కుటుంబంతో ఐక్యంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. మేషరాశి వారు ధన సంబంధిత విషయాల్లో బ్యాంకులో ధనము వేసేటప్పుడు తీసేటప్పుడు చాలా జాగ్రత్తలు చేయవలసిన అవసరము ఉంది. క్రీడాకారులైతే కనుక వారు సంతకం పెట్టేటటువంటి విషయంలో కానీ, క్రీడాకారులు లేకపోతే లలిత కళల యందు ప్రవేశం ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ఉద్యోగస్తులు ఎవరైనా సరే కొంచెం జాగ్రత్తలు వహిస్తూ వారి యొక్క సంతకాలు కానీ వారి యొక్క నోటి మాట కానీ చాలా జాగ్రత్తగా అవతల వ్యక్తులతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది, లేదా ఎన్నో ఇబ్బందులు కలుగుతాయి. రాహుగ్రహం యొక్క లాభస్థితి అన్ని విషయాలలో లాభాలని కలుగజేస్తుంది. సంతాన స్థానంలో ఉన్నటువంటి కేతువు యొక్క స్థితి వీరికి ఏకాగ్రత, గణపతి ఆరాధన చేయటం ద్వారా మంచి ఏకాగ్రత శక్తి పెరుగుతుంది. సంతాన సంబంధిత విషయాలలో కొన్ని ఎదురు దెబ్బలు తగలటానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి కొంచెం ఈ కుజుడి యొక్క దృష్టి కేతువు మీద పడుతోంది కాబట్టి ధన విషయంలో, సంతాన విషయంలో, కుటుంబ విషయంలో, కొంచెం అన్నదమ్ముల యొక్క విషయాలలో, ఆర్థిక విషయాలలో ఎవరిని నమ్మటం అనేటటువంటిది కొంత తగ్గించుకోవడం ద్వారా ఆర్థిక నష్టాల నుండి బయటపడటానికి అవకాశము మీకు మీరే చేసుకోవాల్సిన ధర్మం ఉంది. తండ్రి యొక్క ఆశీర్వచనం వలన మీకు ఆర్థిక పురోగతి కలుగుతుంది. ముఖ్యంగా వ్యాపారానికి సంబంధించిన విషయాలలో అయితే కనుక వీరు చక్కటి వృద్ధిని, ఆర్థిక రేటును పెంచుకునేటటువంటి అవకాశం ఈ మాసము బుధ గురు శుక్రుల యొక్క సంయోగము అత్యున్నతమైనటువంటి సౌఖ్యాన్ని, సిరి సంపదల్ని కూడా కలుగు చేస్తోంది. ఉద్యోగ వ్యవస్థలో కొన్ని మార్పులు చేర్పులు కూడా మీకు ధనాన్ని రప్పించేటటువంటి అవకాశాలు కలుగజేస్తున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఏలినాటి శని దోష పరిహారార్థమై శని భగవానుడికి ఏదైనా స్తోత్ర పరిహారము చేసుకోండి. కేతువుకి సంబంధించినటువంటి గణపతి ఆరాధన చేసుకోండి. అట్లాగే కుజుడికి సంబంధించినటువంటి సుబ్రహ్మణ్య అష్టకాన్ని చదువుకోండి. ఏదేమైనప్పటికీ గోచారము అనేటటువంటిది కొంతవరకు మాత్రమే మనకి ప్రభావాలని కలుగజేస్తుంది. ఏదైనా సరే శుభకరమైనటువంటి ఈవెంట్స్ కొన్ని ఉంటాయి. మనకి వివాహం కావచ్చు, ఉన్నతమైనటువంటి విద్యలో వీరు ముందుకు వెళ్ళలేకపోవటము, ఉన్నట్టుండి కుటుంబంలో అలజడులు, గొడవలు, అన్నదమ్ముల మధ్య సమస్యలు, కోర్టు వివాదాలు, భార్యాభర్తల మధ్య ఎడబాటు, ఇవన్నీ కూడా కంపల్సరీ మేషరాశి వారికి ఈ నెలలో ఎక్కడో అక్కడ తారసపడుతూ ఉంటాయి. దానికి కారణం జన్మజాతకంలో ఎక్కడో మీ లగ్నం నుంచి కూడా దశలు, అంతర్దశలు కూడా బ్యాడ్ గా గనక అవి లింక్ అయి ఉన్నట్టయితే అవి గనక వాటి యొక్క ప్రభావాన్ని ఇక్కడ ఏదో ఒక గ్రహరూపకంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాబట్టి సరైనటువంటి గురువుని సంప్రదించి మీరు ఏదైనా చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు, భూమి కొన్నా లేకపోతే గృహం కొన్నా, లేదా పిల్లల్ని ఉన్నత చదువుల కోసం ఎక్కడికన్నా పంపించాలన్నా, పిల్లలు చదవలేకపోతున్నా, వివాహం చేయాలనే ఆలోచన వచ్చినా, లేదా ఏదైనా ఒక వాహనం కొనాలన్నా, ఏది చేయాలన్నా కూడా మన జన్మజాతకమే వాటిల్ని నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ గురువు చెప్పినటువంటి ఆ యొక్క దశాంతరదశలు విని ఏదైనా లోపభూయిష్టమైనటువంటి గ్రహాలు గనక ఆపరేటింగ్ అయితే వారికి సంబంధించిన దోష పరిహారాలు చేసుకొని మీ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళటం ద్వారా
చక్కటి అనుకూలత, అనుభూతి, అనుభవము ఈ యొక్క మేషరాశి వారికి కలగటానికి అవకాశము చాలా చక్కగా ఉందని చెప్పుకోవచ్చు. ధర్మో రక్షతి రక్షతః, ధర్మాన్ని మీరు రక్షించండి, ఆ ధర్మము మిమ్మల్ని రక్షిస్తుంది. సర్వే జనాః సుఖినో భవంతు.